నేను కాదు ప్రెస్ రైట్ సార్. మా ఆడబిడ్డలకు అందరికీ కూడా శుభాకాంక్షలు. రక్షాబంధన్ అంటే అందరూ కూడా అక్క చెల్లెళ్ళకు అన్నదమ్ములకు అందరికీ కూడా మంచి పెద్ద పండుగ. రాఖీల పౌర్ణమి నాడే మేము ఫస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ 2002 ఆగస్ట్ 22 నాడు ఓపెన్ చేసినాం. ఆ రోజు ప్రారంభించినందుకు ఈరోజు పెద్ద ఎత్తున భారతదేశంలోనే పెద్ద 3 యూనివర్సిటీలు అయినాయి ఈసారి ఈ పండుగకు. అడ్మిషన్స్ కూడా ఫుల్ అయిపోయినాయి. పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండేటట్టుగా యూనివర్సిటీలు స్థాపించిన. దానికి తోడు డిజిటల్ హెల్త్ అనేది కూడా పెద్ద ఎత్తున మెడికల్ యూనివర్సిటీ పెట్టిన. ఏది ఏమైనా భారతదేశంలో మెడికల్లో కానీ ఇంజనీరింగ్లో కానీ వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను తయారు చేయాలి, వరల్డ్ క్లాస్ డాక్టర్లను తయారు చేయాలని నా తపన. అది సక్సెస్ అవుతుంది. దానికి తోడు ఈరోజు ఒక 5 ఫార్మసీ మెడికల్ షాపులు కూడా ఓపెన్ చేస్తున్నాం. ఎందుకంటే చాలామందికి పేద ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో తీసుకురావాలి మెడిసిన్స్ అనేది. అందుకని అన్ని తెలంగాణ సెంటర్లు అంతా కూడా మెడికల్ షాపులు పెడదామని డిసైడ్ చేసినాం. ఈరోజు 5 ప్రారంభిస్తున్నాం. వన్ హెల్త్ అని. అదే మాదిరిగా ఒక అంబులెన్స్ కూడా ఒక 50 స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే అందరికి కూడా ఎక్కడైనా అందరికీ అందుబాటులో ఉండాలి అంబులెన్స్లని. ఎక్కడ యాక్సిడెంట్ అయినా ఏ ప్రాబ్లం వచ్చినా 24 గంటలు 24/7 అందుబాటులో ఉండేటట్టు అంబులెన్స్లు కూడా వన్ హెల్త్ కిందనే స్టార్ట్ చేస్తున్నాం. దానికి తోడు మా మల్లారెడ్డి హెల్త్ సిటీలో ప్రతి ఒక్కరికి కూడా డెలివరీ అయిన వాళ్ళకు 5,000 రూపాయలు CMR డబ్బులు ఇస్తున్నాం, చెక్కు. అదే మాదిరిగా డెలివరీ అయినాక 5,000 చెక్ ఇస్తున్నాము. 1,200 కిట్ ఇస్తున్నాం, KCR కిట్ మాదిరిగా. టవల్ కానీ సోప్ కానీ ఇవన్నీ కూడా 1,200 రూపాయలతోటి సంబంధించింది. ₹1 తీసుకోకుంటే కూడా డెలివరీస్ అన్నీ ఫ్రీ, టెస్టులు కూడా ఫ్రీ. ఇవన్నీ కూడా 5,000 రూపాయలు కూడా ఇస్తున్నాం డెలివరీ అయిన వాళ్ళకు. ఇవన్నీ కూడా ఎందుకంటే వరల్డ్ క్లాస్ డాక్టర్లు తయారు చేయాలి, వరల్డ్ క్లాస్ ఇంజనీర్లు తయారు చేయాలి. ప్రపంచంలో చాలా షార్టేజ్ ఉన్నారు. ప్రపంచంలో 2 షార్టేజ్ ఉన్నాయి, టెక్నాలజీ, స్కిల్. ఆ 2 కూడా కంప్లీట్ చేసే సత్తా మన స్టూడెంట్స్ దగ్గరనే ఉంది. కాబట్టి ప్రపంచం తగ్గట్టుగా తీర్చిదిద్దాలి. MP అయినా, మినిస్టర్ అయినా, MLA అయినా, మిగతా రిమైనింగ్ జీవితం కూడా నాది ప్రజాసేవ. మంచి వైద్యం అందించాలి, విద్యను అందించాలి. అదే ఇప్పుడు నా ముందున్న బాధ్యత.